హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివీస్ వరల్డ్ విత్ మమ్మ అండ్ పప్ప. ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము. కొండపాటు టెంపుల్ అండి. మేము పెదనందిపాడులో ఉంటాం కదా, మాకు చాలా దగ్గర ఆ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి చాలామంది చెప్పారు. సో వెళ్తున్నాము. అది కనిపిస్తున్నది రూహి వాళ్ళ స్కూల్, శ్రీనివాస సిబిఎస్ఈ హై స్కూల్ అండి. ఆ స్కూల్లోనే పాప చదువుతుంది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నామండి. మాకు చాలా దగ్గరే, సో బండి మీదే వెళ్ళిపోతున్నాము. కార్లో ఏం వెళ్ళలేదు. ఇక్కడ రూహి ఫాస్ట్గా వెళ్దాం అని చెప్పి గొడవ పెడుతూ ఉంది వాళ్ళ నాన్నని. వెళ్ళే దారంతా ఫుల్ గ్రీన్గా ఉందండి. మొక్కజొన్న పంటలు వేసి ఉన్నారు. క్లైమేట్ కూడా ఆ రోజు అంత ఎండ ఏం లేదు, మేనేజబుల్గానే ఉంది కొంచెము. సో వెళ్ళిపోయాము. మధ్యలో మా బండికి కొంచెం పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయ్యామండి. రూహి ఎంతసేపు నాన్న ఫాస్ట్గా వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంది. అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారో అని చెప్పి. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్దాం డాడీ అంటూ ఉంది. దగ్గరలో వచ్చేసాము. ఊరు మాత్రం చాలా బాగుందండి. కాకుమాను మండలం అంట. మాకు చాలామంది చెప్పారు ఇది వరకు, వెళ్ళరండి టెంపుల్ చాలా బాగుండిద్దని. అదిగోండి వచ్చేసాము ఇప్పుడు టెంపుల్కి. అదే టెంపుల్ కిందకు ఉన్నారనమాట అమ్మవారు. అక్కడ మేము వెళ్ళిన రోజు అయితే ఏదో కుంకుమ పూజ జరుగుతూ ఉంది. బయట చాలామంది చిన్నపిల్లలు ఉన్నారండి. బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నారు చిన్న పిల్లలు. ఇంకా విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు, అడగండి అని చెప్పి. అది కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. సో మేము వెళ్ళడం ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళిపోయామండి. యూజువల్లీ జనాలు ఏం అంతగా ఉండరంట, కానీ మేము వెళ్ళిన రోజు అయితే కుంకుమ పూజ స్పెషల్ పూజ జరుగుతుంది. అండ్ మోరోవర్ తిరునాళ్ళు కూడా దగ్గరలో ఉందంట, 7th నుంచి అని చెప్పారు. చాలా ఫేమస్ అండి తిరునాళ్ళు. ఇక్కడ అమ్మవారు కూడా చాలా ఫేమస్ అని చెప్తారు. కోరికలన్నీ తీరుతాయి, నెరవేర్చుతారు అమ్మవారు అని చెప్తారు. సో ఆ రోజైతే కొంచెం జనాలు ఉన్నారు. అమ్మవారి స్థల పురాణం ఏంటంటే నాకు అంత క్లియర్గా తెలియదు. చెప్పింది ఏంటంటే ఎవరో ఒక ఆయన కళలో అమ్మవారు వచ్చి ఇట్లా ఫలానా చోట నా విగ్రహం ఉంది, మీరు వెళ్ళి చూడండి అని అంటే, వచ్చి చూస్తే అక్కడ విగ్రహం ఉందంట. అప్పటి నుంచి అమ్మవారు ఎంత కలగున్నారంటే అంత కలగున్నారండి. మా దర్శనం అయిపోయి మేము రిటర్న్ వచ్చే దారిలో బాగా ఎండగా చూడగలుగుతున్నాము అందరము. మా హస్బెండ్ రెగ్యులర్గా ఈ దారిలో రికవరీస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ తాగుతూ ఉంటారంట. పలకరిస్తున్నారు ఆయన. అందరం సోడా తాగేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.